టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఎలినట్సన్ జరుగుతోంది ప్రస్తుతం. ఈ వారం మనకి వెళ్ళిపోయే టైంలో మీకు చక్కటి శుభాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీ బంధువులందరూ కూడా మీకు విదేశాల నుంచి మీ కానుకలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి బిజినెస్ బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా చకచకా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవల, వివాదాలు ఇవి ఒక విధంగా పరిష్కారం కావు. మీకు ఇంకా మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. పనుల్లో మీరు చాలా చక్కగా బిజీగా ఇన్వాల్వ్ అయిపోవడానికి, మరి బిజీగా ఉండిపోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్రతి పనిలో కూడా మీరు వేలు పెట్టి దీన్ని సంపూర్ణత సాధించాలి అనేటటువంటి దశతో ఈ యొక్క మకర రాశి వాళ్ళు ముందుకు వెళ్తారు. అయితే గోల్స్ పెద్దగా ఉండడం వల్ల, ఆశలు పెద్దగా ఉండడం వల్ల పెద్దగా చేయాలనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు. అయితే అది అసలుకే బెడిసి కొడుతుంది. మీ యొక్క పెద్ద పెద్ద గోల్స్ చూసి అవి ప్రాక్టికబుల్ కాదు కాబట్టి అడిగినటువంటి వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకోవడం అనేటటువంటిది చేస్తారు. ఇక ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా సొంత నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టులు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు ఈ యొక్క అపరాలు, ఆవాలు, తర్వాత ఈ నూనె బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రోకరేజ్ మీదుగా ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ అవనివ్వండి, ఎల్ఐసి ఏజెంట్స్ దగ్గర నుంచి లైసెన్సింగ్ చేసేటటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపారాలు బ్రహ్మాండంగా వీళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. వ్యాపార విషయాల్లో ఏ విధంగా కూడా లాస్ అనేటటువంటిది ఉండదు. మరి మీ మామగారి పేరు మీద మీరు ఇచ్చినటువంటి అప్పులు ఇంకా మీకు తిరిగి రావన్నమాట. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల్లో మీరు భార్య మీద వేసినటువంటి కేసు అవనివ్వండి, ఇవన్నీ కూడా భార్యకి అనుకూలంగా వచ్చి మీరు అటువంటి కేసుల్లో ఓడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా చక్కగా మీరు ఏం చేయాలండి అంటే కాంప్రమైజ్ అవ్వడము, రీకన్సైల్ అవ్వడము అనేటటువంటిది మంచి విషయాలు. ఇక చేపల, రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు, చేపల బిజినెస్లు, రొయ్యల వ్యాపారాలు, కోల్డ్ స్టోరేజ్లు, ఇటువంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ప్లాస్టిక్ వస్తువులతో, ఇనుపు రంగు వస్తువులతో ఈ వ్యాపారాన్ని కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీరంతా కూడా ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారు శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. అయితే ఈ యొక్క శనికి మనకి నవగ్రహాల చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. మన నల్ల నువ్వుల ఉండలు తయారు చేసి అక్కడ పేదవాళ్ళందరికీ, గుడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పంచడం అనేటటువంటిది మంచిది. శనివారం నాడు నువ్వుల ఉండలు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిణామాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.